పరమగీతం 6వ అధ్యాయం. స్త్రీలలో అధిక సుందరువగు దానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడు ఏ దిక్కునకు తిరిగెను? ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొంటుకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. నేను పద్మముల్లో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నా వాడు. నా సఖి, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు, టెక్కములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వశపరుచుకును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరుస కత్తెరవేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగుపడుచున్నవి. 60 మంది రాణులను 8 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్నికలను కలరు. నా పౌరము నా నిష్కళంకరాలు ఒక్కతే. ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాని చూచి ధన్యురాలందరూ, రాణులను ఉపపత్నులను దాని పొగుడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియు నగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవలలు చిగిర్చినో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్ష ధ్యానమునకు వెళ్ళి తిని, తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని. షూలమ్మితి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. షూలమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించున్నదేది? ఆమె మహనీయము నాటకమంతా వింత అయినదా?